హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పబ్జీ మొబైల్లో ఎక్కువగా ఆడేవారికి చాలా ఉపయోగపడే ఒక ఇంట్రెస్టింగ్ గ్యాడ్జెట్ గురించి తెలుసుకుందాం. ఖచ్చితంగా పబ్జీలో చికెన్ డిన్నర్ కొట్టాలి అంటే మాత్రం ఈ గ్యాడ్జెట్ మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సో దీని గురించి తెలుసుకోవడానికి అయితే వీడియోని ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేసి కంపల్సరీ వీడియోని అయితే ఫేస్బుక్ వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. అయితే ఇదే ఫ్రెండ్స్, ఆ పబ్జీకి సంబంధించిన గ్యాడ్జెట్ ఓవరాల్గా ప్యాకేజ్ అయితే ఇలా ఉంటుంది. ముందుగా అయితే దీని ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది మనకు అమెజాన్లో లభిస్తుంది. సో బాక్స్ మీద కనుక మీరు గమనిస్తే ఇక్కడ మనకు ₹999 అని కింద ఉంటుంది. కానీ దీని ప్రైస్ వచ్చేసి మనకు ₹499. సో ఈ గ్యాడ్జెట్ కి సంబంధించిన లింక్స్ అన్ని నేను వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, అక్కడ క్లిక్ చేసి మీరు చెక్ చేసుకోవచ్చు. సో బాక్స్ వచ్చేసి మనకు చాలా సింపుల్ గా ఉంటుంది. మొబైల్ గేమ్ కంట్రోలర్ అని టోటల్ గా ఇది పబ్జీ కోసం డిజైన్ చేసిన గ్యాడ్జెట్. ఇది W10 దీని మోడల్ అనేది కనిపిస్తుంది. సో దానికి సంబంధించిన ఇమేజ్ మనకు బాక్స్ మీదే కనిపిస్తూ ఉంటుంది. ఇక బ్యాక్ సైడ్ దీనికి సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్స్ అనేవి కనిపిస్తాయి. సో ఓవరాల్ గా మనం ముందుగా చేయాల్సింది ఏంటి అంటే బాక్స్ ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి గ్యాడ్జెట్ ఎలా ఉందో ఓపెన్ చేసి చూద్దాం. సో ఓపెన్ చేసినట్లయితే సో చూడొచ్చు, టోటల్గా ఇది మనకు ప్లాస్టిక్ డిజైన్. సో అంతా మనకు ప్లాస్టిక్గా ఉంటుంది. సో చాలా లైట్ వెయిట్ గ్యాడ్జెట్ అని చెప్పొచ్చు. మొబైల్ని అయితే మనం చాలా ఈజీగా ఇక్కడ సెట్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. ఇక మనం చేయాల్సింది ఏంటి అంటే కంట్రోలర్స్ని ఇక్కడ సెట్ చేసుకొని, సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఎలా అయితే ప్రెస్ చేస్తూ ఉంటామో అలా మనకు కంట్రోలర్స్ అనేవి వర్క్ అవుతూ ఉంటాయన్నమాట. సో ఇక్కడ మనకు బ్యాటిల్ గ్రౌండ్ అని ఇక్కడ మనకు కాస్త స్పాంజ్ అయితే ఇచ్చారు, మొబైల్కి ఎటువంటి స్క్రాచెస్ పడకుండా. సో సింపుల్గా ఇలాగ మనం స్ట్రెచ్ చేసేసి ఇక్కడ మనం మొబైల్ అనేది ఉంచేసి గేమ్ అనేది ప్లే చేయాల్సి ఉంటుంది. సో బిల్డ్ క్వాలిటీ పరంగా కూడా మనకు చాలా డీసెంట్గా ఉంది. సో చాలా లైట్ వెయిట్గా ఉంది. సో మీరు చేతిలో చాలా ఈజీగా అయితే దీన్ని ఇలా పట్టుకొని గేమ్ అయితే చాలా ఈజీగా 4 ఫింగర్స్తో ఆడొచ్చు. నార్మల్గా మనం మొబైల్లో పబ్జీ ఆడేటప్పుడు ఏదైనా సరే కేవలం ఈ 2 ఫింగర్స్తోనే ఆపరేట్ చేస్తూ ఉంటాం. ఫైర్ చేయడం, ఫోకస్ చేయడం, సో ఇంకా అలాగే రన్ చేయడం, అవన్నీ మనకు ఈ 2 ఫింగర్స్ చేసి పెడుతూ ఉంటాయి. కానీ మనం ఎక్స్ట్రాగా ఈ గ్యాడ్జెట్ని యూజ్ చేయడం వల్ల మనం ఇప్పుడు 4 ఫింగర్స్తో టోటల్గా గేమ్ని కంట్రోల్ చేయొచ్చు అనమాట. సో ఇందుకోసం మనం ఏం చేయాలంటే ముందుగా ఈ గ్యాడ్జెట్కి మొబైల్ అనేది సెట్ చేయాలి. చాలా సింపుల్, ఇలా ఇన్సర్ట్ చేసి సో ఇలా స్ట్రెచ్ చేస్తే చాలు, చాలా ఈజీగా ఏ మొబైల్కైనా సరే సెట్ అవుతుంది. సో దీని తర్వాత మనం చేయాల్సింది ఏంటి అంటే సెట్టింగ్ ఐకాన్ మీద క్లిక్ చేయాలి, కంట్రోలర్స్లోకి వెళ్ళాలి. తర్వాత ఇక్కడ మనం కస్టమైజ్ ఆప్షన్ మీద క్లిక్ చేసేసి ఫైర్కి ఏదైతే మనకు ఆప్షన్ ఉంటుందో, అంటే మనకు కంట్రోలర్ ఉంటుందో, సో దీన్ని ఇలా టాప్లోకి సెట్ చేసుకోవాలి. సేమ్ అలానే ఫోకస్ బటన్ ఏదైతే ఉంటుందో సో దాన్ని కూడా మనం టాప్లోకి తీసుకొచ్చి కరెక్ట్గా ఈ ట్రిగ్గర్ ఏదైతే ఉంటుందో సో దాని దగ్గర ఇలా మనం సెట్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, క్లిక్ చేసినప్పుడు వెంటనే మనకు దానికి టచ్ అవ్వాలన్నమాట. సో ఇలాగ మనం 2 కంట్రోలర్స్ని అయితే టాప్లో తీసుకొచ్చి సెట్ చేసుకోవాలి. సో వన్స్ సెట్ చేసుకున్న తర్వాత సింపుల్గా సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. సో మీ ఇష్టం, మీరు దేనైనా సరే అక్కడ సెట్ చేసుకోవచ్చు కంట్రోలర్స్కి వచ్చేసి. సో బ్యాక్ వచ్చిన తర్వాత సో చూడొచ్చు, నేను ఎగ్జాంపుల్ కోసం మీకు గేమ్ అనేది ప్లే చేసి చూపిస్తాను. జస్ట్ ఒక ట్రైనింగ్ పర్పస్ లాగా అనుకోండి. సో ఇలా నేను గన్స్ అన్ని తీసుకున్న తర్వాత సో చూద్దాం ఈ ట్రిగ్గర్స్ అనేవి మనకి ఎలా వర్క్ అవుతాయో. సో ఇప్పుడు మనం ఫోకస్ చేయాలనుకోండి, సో సింపుల్గా ఇక్కడ క్లిక్ చేస్తే చాలు, ఫోకస్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఇలా సెట్ చేసుకొని ఫైర్ చేయొచ్చు అనమాట. సో ఎలా అయితే మనం బ్యాక్ సైడ్ నుంచి వీటిని ఇలా క్లిక్ చేస్తుంటామో అలా మనకు ఫైర్ అవుతూ ఉంటుంది. అంటే మనకు ఎక్స్ట్రాగా 2 ఫింగర్స్ అనేవి యాడ్ కావడం వల్ల మనం ఈ 2 ఫింగర్స్ని యూస్ చేసుకుంటూ అలాగే మనం ఫైర్ చేయడానికి ఎక్స్ట్రాగా వీటిని అనేది యూస్ చేస్తూ ఉంటాం కాబట్టి మనకు చాలా స్పీడ్గా గేమ్ ప్లే అనేది ఉంటుంది. సో చూడొచ్చు, సో ఫోకస్ కావాలంటే ఫోకస్, ఫైర్ కావాలంటే ఫైర్. సో చేతిలో కూడా మనకు పట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో చూడొచ్చు, ఇక్కడ మనకు గ్రిప్స్ ఉంటాయి కాబట్టి సో ఇలా పట్టేసుకొని మనం 4 ఫింగర్స్ని అయితే చాలా ఈజీగా యూజ్ చేసి గేమ్ ప్లే అనేది చేయొచ్చు అనమాట. సో ఇందుకు మనకు ఈ ట్రిగ్గర్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి. సో ఒకవేళ మీరు పబ్జీ ఎక్కువగా ఆడుతూ ఉంటే మాత్రం చికెన్ డిన్నర్ కొట్టాలి అంటే వీటిని యూజ్ చేసి అయితే మీరు చాలా ఈజీగా చికెన్ డిన్నర్ అయితే కొట్టొచ్చు. సో అందుకోసం అయితే ఈ గ్యాడ్జెట్ చాలా ఉపయోగపడుతుంది. చాలా లైట్ వెయిట్ గ్యాడ్జెట్ అని చెప్పొచ్చు. తర్వాత ఈ గ్యాడ్జెట్లో నాకు నచ్చిన ఒక మెయిన్ ఫీచర్ ఏంటి అంటే బ్యాక్ సైడ్ మనకు ఒక చిన్న స్టాండ్ అనేది ఉంటుంది. సో దీన్ని ఇలా మనం ఓపెన్ చేసేసి ఒకవేళ మీరు మూవీస్ కనుక చూడాలి అనుకుంటే ఒక స్టాండ్ లాగా కూడా మనం ఈ కంట్రోలర్ని యూజ్ చేయొచ్చు. సో చూడొచ్చు, ఇలా మనకు నచ్చిన ప్లేస్లో ఇలా ఉంచేసి మనం మూవీస్ అనేవి చూడొచ్చు అనమాట. సో అందుకు ఒక స్టాండ్ లాగా కూడా మనకు ఈ కంట్రోలర్ అనేది చాలా ఉపయోగపడుతుంది. అయితే ఓవరాల్గా పబ్జీకి సంబంధించినంత వరకు ఈ గ్యాడ్జెట్ మాత్రం నిజంగా సూపర్బ్ అని చెప్పొచ్చు. ఈ ప్రైస్ సెగ్మెంట్లో నాకు తెలిసినంత వరకు పబ్జీకి ఉపయోగపడే ఒక మంచి గ్యాడ్జెట్ అని అనుకుంటున్నాను. సో దీని గురించి మీ అభిప్రాయాన్ని మాత్రం మీరు కంపల్సరీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయితే ఈ వీడియోలో నేను మీకు పబ్జీకి సంబంధించి ఒక మంచి గ్యాడ్జెట్ని అయితే పరిచయం చేశాను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కంపల్సరీ వీడియోని ఫేస్బుక్ వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.